హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సంజీవరావు ఫ్రమ్ ఎస్ఎస్ ఆయుర్వేదం చోడవరం నుంచి. ఎస్ఎస్ ఆయుర్వేదం తాలూకా ఈ నాలెడ్జ్, ఎస్ఎస్ ఆయుర్వేదం తాలూకా వైద్య విధానం ప్రతి ఒక్కరికి చేరాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే చాలా తక్కువ మొత్తంలోనే ప్రాబ్లమ్స్ని చాలా సునాయాసంగా సులువుగా నయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి మీకు, మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్ తాలూకా ఫ్యామిలీస్కి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి అందరికీ చేరేలాగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే టాపిక్లోకి వెళ్తే, మనం ఈ మోకాల నొప్పి సిరీస్లో మనం చెప్పుకున్న మోకాల నొప్పి అనేటువంటిది కార్టిలేజ్ టిష్యూ అరిగిపోవడం వల్ల కూడా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి చెప్పాం కదా. ఎస్, అయితే చాలా వీడియోస్లో చూశాను, చాలామంది ప్రముఖులు, చాలామంది వ్యక్తులు చెప్తున్నారు పలానాది వాడితే, ఈ చూర్ణం వాడితే కార్టిలేజ్ టిష్యూ బాగా పెరుగుతుంది, లేకుంటే ఈ మూలిక వాడితే కార్టిలేజ్ టిష్యూ బాగా పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఆల్ దిస్ ఈజ్ ఫాల్స్. అంతా కూడా రాంగ్ అంటే రాంగ్. అసలు కార్టిలేజ్ టిష్యూ అనేటువంటిది, కార్టిలేజ్ అనేటువంటిది ఎదగదు. ఎందుకు ఎదగదు? కార్టిలేజ్ టిష్యూ అనేటువంటిది 18 years వరకు మాత్రమే ఎదుగుతుంది. ఎందుకంటే 18 years వరకు మాత్రమే మనకి గ్రోత్ ప్లేట్స్ ఉంటాయి. ఆ వయసు వరకు మాత్రం అది ఎదుగుతుంది. తర్వాత దీనికి ఎలాంటి రక్తనాళాలు కానీ, ఎలాంటి బ్లడ్ సప్లై కానీ, ఎలాంటి ఆక్సిజన్ కానీ చేరడం కానీ ఏమీ ఉండదు. ఎదిగి అలా ఉంటుంది అంతే. దీని అంతటికీ సేఫ్గా చూసుకునేది సైనోవియల్ ఫ్లూయిడ్ ఉండడం వల్లనే, ఆ జిగురు వల్లనే మనకి సేఫ్గా ఉంటుంది. వాత రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వయసు రీత్యా సైనోవియల్ ఫ్లూయిడ్ పోయి ఆ కార్టిలేజ్ జరిగిపోయిన తర్వాత రాదు. అయితే నేను చెప్పినట్టు ఆహార నియమాలు, కొన్ని ఆహారాలు చెప్పాను కదా, అవి తింటే మాత్రం సైనోవియల్ ఫ్లూయిడ్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం కార్టిలేజ్ కూడా చాలా సేఫ్ అవుతుంది, నొప్పి తగ్గుతుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మాట నమ్మొద్దు. కార్టిలేజ్ మళ్ళీ జనరేట్ అవ్వదు, పెరగదు. బలంగా నమ్మండి. ఉంటాను. నమస్తే.